విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ వోలటైల్ మెమొరీ? క్రింది వాటిలో నాన్ వోలటైల్ మెమొరీకి ఉదాహరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రోమ్, రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ వాన్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఫర్ విచ్ వర్క్? రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ పుస్తకానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు? ఎందులో? గీతాంజలి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్డ్? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ముంబై. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? క్రింది వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు? కింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కాంది జావా. జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. యూబియుఎన్టియు, మింట్, ఎంఎస్ డాస్ ఈ 3 కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? కాలేయం, లివర్. లివర్ అనేది లివర్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ వాజ్ ద ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయత్ రాజ్? పంచాయత్ రాజ్ సంస్థను తొలిసారిగా స్థాపించిన భారతదేశంలోని రాష్ట్రం ఏది? మన భారతదేశంలో ఏ రాష్ట్రం పంచాయత్ రాజ్ను తొలిసారిగా స్థాపించింది అంటే రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇండస్ట్రీ ఇన్ విచ్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హోమ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్? అంటే ఇంటిలో వస్తువులు ఉత్పత్తి చేయబడే పరిశ్రమ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాటేజ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, ద థర్డ్ మైసూర్ వార్ వాస్ ఫాట్ బిట్వీన్ ద ఇయర్స్? మూడవ మైసూర్ యుద్ధం ఏ సంవత్సరాల మధ్య జరిగింది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1790 to 92, 1790 నుండి 92 మధ్యలో జరిగింది థర్డ్ మైసూర్ వార్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ యుఎన్ సెక్రటరీ జనరల్? మొదటి యుఎన్ సెక్రటరీ జనరల్ ఎవరు? మొదటి యుఎన్ సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రైగ్వేలి. నెక్స్ట్ క్వశ్చన్, ద బుక్ విచ్ కీప్స్ ఏ రికార్డ్ ఆఫ్ ఆల్ ద ఎండేంజర్డ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఈస్? అంతరించిపోతున్న జంతువులు మరియు మొక్కలన్నింటినీ నమోదు చేసే పుస్తకం ఏది? కరెక్ట్ ఆన్సర్ రెడ్ డాటా బుక్. రెడ్ డాటా బుక్లో మెయిన్గా ఏముంటుందంటే అంతరించిపోతున్నటువంటి జంతువులు మరియు మొక్కలన్నింటినీ కూడా నమోదు చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈస్ నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ December 2nd. The Big Inch pipeline transports which among the following? Big Inch pipeline కింది వాటిలో ఏది రవాణా చేస్తుంది? బిగ్ ఇంచ్ పైప్ లైన్ ద్వారా దేన్ని రవాణా చేస్తారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ పెట్రోలియం. నెక్స్ట్, గ్రే రివల్యూషన్ ఇన్ ఇండియా ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? గ్రే రివల్యూషన్ అనేది దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఫర్టిలైజర్ ప్రొడక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ సీపింగ్ ఆఫ్ వాటర్ ఇంటు ద గ్రౌండ్ ఈజ్ నోన్ యాజ్? క్వశ్చన్ ఏంటంటే భూమిలోకి నీరు ఇంకే ప్రక్రియను ఏమంటారు? డాష్ అంటే ఇన్ఫిల్ట్రేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ? మన మానవ కంటి భాగం కాంది ఏది? కరెక్ట్ ఆన్సర్ కోక్లియా. కార్నియా, సిలియరీ మజిల్స్, ఇరిస్ ఈ మూడు కూడా
మన మానవ కంటిలో భాగాలు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఎన్విరాన్మెంటల్ కాన్సర్న్? అంటే ఏంటంటే క్రింది వాటిలో పర్యావరణ సమస్య కానిది ఏది? మన పర్యావరణ సమస్య కానిది. ఫస్ట్ ఏంటంటే ఇంక్రీజింగ్ కన్జంప్షన్ అండ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్, అంటే ప్లాస్టిక్ వినియోగం మరి వాటి ఉత్పత్తి పెరుగుదల, ఇది మన ఎన్విరాన్మెంట్ కి ఇబ్బందే. నెక్స్ట్ గ్రోయింగ్ పొల్యూషన్స్ లెవెల్స్ పెరిగినా కూడా మన ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కంపల్సరీ. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ కూడా సేమ్. నెక్స్ట్ రేజింగ్ ఓజోన్ లేయర్ అనేది ఎన్విరాన్మెంట్ కాన్సర్న్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్? హిమాలయాలలో రెండవ ఎత్తైన శిఖరం ఏది? హిమాలయాలలో రెండవ ఎత్తైన శిఖరం ఏదంటే కేటు శిఖరం సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్.